గేమ్ ఎక్స్ట్రా ట్రైలర్‌లో చూసినట్టు 'దుబాయ్' సిరీస్‌లో ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియోలో దుబాయ్ ఫ్రేమ్ వ్లాగ్ ఉంటది. మేము ఎయిర్‌పోర్ట్‌లో దిగేసాము అండ్ వి ఆర్ వాకింగ్ టువర్డ్స్ ఇమిగ్రేషన్ ఆఫీస్. ఆహ్, ఎళ్ళే దారిలో మీకు అక్కడ కనిపించే వాళ్ళందరూ లేఅవుట్ తీసుకున్న వాళ్ళనమాట. సో, నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి డ్యాడీ పికప్ చేసుకున్నారు. మేము షార్జాలో ల్యాండ్ అయింది లేట్ నైట్ కాబట్టి ఎయిర్‌పోర్ట్ నుంచి మేము డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళిపోయాం రెస్ట్ తీసుకోవడానికి. ఇది డే 1. చాలాసేపు ప్లాన్ వేసుకున్న తర్వాత వి డిసైడెడ్ టు బుక్ టికెట్స్ టు దుబాయ్ ఫ్రేమ్. ఫస్ట్ అయితే ఐకే అండ్ క్యారిఫోర్డ్‌కి వెళ్ళాం షాపింగ్‌కి. అదైతే ఈ వీడియోలో లేదు. సో, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేశాను నేనది. సో, ఫస్ట్ దుబాయ్ ఫ్రేమ్‌కి ఆఫ్టర్‌నూన్ స్లాట్‌లో బుక్ చేసుకున్నాము. సో, ఇంకా అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాక ఇప్పుడైతే షార్జా నుంచి దుబాయ్ ట్రావెల్ చేయాలి. సో, దుబాయ్‌లో క్యారిఫోర్ అండ్ ఐకే షాపింగ్ అయిపోయినాక డైరెక్ట్‌గా మేము దుబాయ్ ఫ్రేమ్‌కెళ్ళాము. సో, దుబాయ్ ఫ్రేమ్‌కి వెళ్ళడానికి ఫస్ట్ మనం బుక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. ఒక పర్సన్‌కి 1200 నుంచి ఛార్జ్ అయితది రూపీస్‌లో. అంటే 50 గ్రామ్స్ వీక్ డేస్‌లో అయితే. అండ్ వీకెండ్స్‌లో అయితే ఇంకా ఎక్కువ పడుతది. వీకెండ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అరౌండ్ 1500 అలా పడొచ్చు. అండ్ మనం ప్రీపెయిడ్‌గా ఇది టైమ్ స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక స్లాట్‌కి 20 మెంబర్స్‌ని మాత్రమే పర్మిట్ చేస్తారు. కమింగ్ టు ద వెదర్ అయితే చాలా వేడిగా ఉంది. And yeah, we reached Dubai Frame, the world's largest frame. కార్ పార్కింగ్ చేసేసి అలా నడుచుకుంటూ దుబాయ్ ఫ్రేమ్ లోపలికి వెళ్తున్నాం. అండ్ ఐకియా క్యారిఫోర్ షాపింగ్ అయిపోయినాక కరెక్ట్ టైం కల్లా మేము రీచ్ అయిపోయాం. అండ్ దుబాయ్ ఫ్రేమ్ లోపలికి వచ్చేసాం. అండ్ ఈ కార్డ్ వచ్చేసి అక్కడ మేము ఫ్యామిలీ ఫోటో దిగాం. సో, ఆ ఫ్యామిలీ ఫోటోని లాస్ట్‌లో క్లెయిమ్ చేసుకోవడానికి ఆ కార్డ్ ఉండాలనమాట. దుబాయ్ ఫ్రేమ్ మొత్తం మీద ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఈ చాన్లియర్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. సో, లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఫస్ట్ అయితే దుబాయ్ హిస్టరీ గురించి ఇక్కడ డిస్‌ప్లే చేశారు.
అరౌండ్ 50 to 60 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ అనేది ఇక్కడ పెట్టారనమాట. ఫస్ట్‌లో దుబాయ్ ఎలా ఉండింది, అక్కడి నుంచి దుబాయ్‌ని ఎలా డెవలప్ చేశారనేది ఇక్కడ వీడియోస్ అండ్ కొన్ని డిస్‌ప్లేస్ ద్వారా చూపిచ్చారు. చాలామంది ఫారినర్స్‌ని చూసాం మేమైతే. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, చాలా ఔట్‌సైడర్స్ ఉన్నారు. అమెరికా నుంచి, యూకే నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి చాలామందొచ్చారు. నేనైతే ఫస్ట్ టైం లాంతర్స్‌ని చూస్తున్నాను ఈ ప్లేస్‌లోని. అవి ఒరిజినల్ లాంతర్స్. చూడ్డానికి చాలా బావున్నాయి. ఫర్దా ఫ్యాబ్రిక్స్ అనేది ఫస్ట్ ఫ్యాబ్రిక్ స్టోర్ అంట దుబాయ్‌లో. అండ్ అర్బార్ జనరల్ ట్రేడ్ అనేది వాళ్ళు పెట్టుకున్న ఫస్ట్ ట్రేడ్. ఇక్కడైతే స్పైసెస్ ఉన్నాయి. సాఫ్రాన్ హెర్బ్స్ అనే కంపెనీ. అక్కడ డిస్‌ప్లేస్‌లో కనిపించే వర్డ్స్ అన్నీ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంటే దుబాయ్ కింగ్ చెప్పిన వర్డ్స్ అనమాట. ఎలా ఆయన దుబాయ్‌ని డెవలప్ చేయాలనుకున్నారు అండ్ ఆయన ఇచ్చిన కొటేషన్స్ అవన్నీ అక్కడ డిస్‌ప్లే చేశారు. అదైతే డైరా క్లాక్ టవర్ 1963లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి 48 ఫ్లోర్స్ పైకెళ్ళాము జస్ట్ ఇన్ 75 సెకండ్స్. Just wait. Just come forward. Dear guests, right now you're at the top of a 150-meter high, 40th level. You have a smart glass, safe to walk, sitting, running, jumping. It's not car. Exit on the opposite side. Please follow. ఇదైతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫ్లోర్. సో డౌన్ టౌన్ వ్యూ అంతా కనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫ్లోర్ మీద నడుస్తున్నాను. ఇట్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. ఇక్కడ నుంచి డౌన్ టౌన్ వ్యూ అయితే చాలా బాగుంది. 360 డిగ్రీస్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడ చూస్తే షేక్ ఫేస్ అనేది గార్డెన్లో చేసింది కనిపిస్తుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు సీ దుబాయ్ ఫ్రమ్ దిస్ టాప్. లిఫ్ట్లో 48 ఫ్లోర్స్ 75 సెకండ్స్లో వచ్చేసాము. లాస్ట్లో
దుబాయ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూపించారు. బట్ దుబాయ్ ఫ్యూచర్ మొత్తం తెలియాలంటే మాత్రం మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్కి వెళ్ళాలి. This delicate balance between creation and chaos. Asteroid. ఎగ్జిట్‌కి వచ్చేసాము. అండ్ స్టార్టింగ్‌లో ఇచ్చిన కార్డ్‌ని అక్కడ కింద క్లెయిమ్ చేసుకుంటే మనల్ని తీసిన ఫ్యామిలీ ఫోటో ఇస్తారు. ఈ ఫ్యామిలీ ఫోటోకి కూడా మనం ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాలి. సో మేమైతే తీసుకోలేదు బికాజ్ ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.